ఫ్రెండ్స్, ఓటీటీలో చూస్తున్న కొన్ని లవ్ స్టోరీస్ చాలా వరకు అయితే క్యూట్ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్లీగానే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేమను, ఫ్యాషన్ ను, అట్రాక్షన్ ను ఎలాంటి ఫిల్టర్ లేకుండా చాలా బోల్డ్ గా చూపిస్తారు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనకు కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, రిలేషన్షిప్స్ లో ఉన్న రియాలిటీ, డార్క్ సైడ్, ఎమోషన్స్ అన్ని అర్థమవుతాయి. ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియని మరియు చాలా మంది మిస్ అయిన ఓటీటీలో ఉన్న హిడెన్ హార్ట్ అండ్ బోల్డ్ లవ్ స్టోరీ మూవీస్ ని డీటెయిల్ గా చెప్తాను. మరి ఈ లిస్ట్ లో ఉన్న కొన్ని సినిమాలు మీ మైండ్ అయితే షాక్ చేస్తాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీకు కావాల్సిందైతే ఖచ్చితంగా దొరుకుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 365 డేస్. ఒక ఒబ్సెసివ్ లవ్ స్టోరీగా ఉంటుంది ఈ మూవీ. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. మరి ఈ మూవీలో హీరో ఒక మాఫియా డాన్. అతను హీరోయిన్ ను చూసిన క్షణంలోనే ఆమెపై ఒక స్ట్రాంగ్ ఒబ్సెషన్ అయితే పెంచుకుంటాడు. అతను హీరోయిన్ ని కిడ్నాప్ చేసి నీకు 365 రోజులు టైం ఇస్తాను, నన్ను ప్రేమించు అని చెబుతాడు. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఈ జర్నీ ఫియర్ నుంచి అట్రాక్షన్ వరకు, అట్రాక్షన్ నుంచి ప్యాషన్ గా మారుతుంది. ఈ సినిమాలో మరి లవ్ కంటే ఎక్కువగా ఫిజికల్ అట్రాక్షన్ మరియు డిజైర్ మీదే ఫోకస్ ఉంటుంది. విజువల్స్, లొకేషన్స్, కెమిస్ట్రీ అన్ని చాలా రిచ్ గా అయితే చూపిస్తాయి. కానీ ఈ సినిమా మాత్రం అందరికీ కాదు, మెచ్యూర్ ఆడియన్స్ మాత్రమే చూడాలి. నెక్స్ట్ మూవీ వచ్చేసి అడెక్టర్. ఇది మాత్రం ఒక డేంజరస్ రిలేషన్షిప్ అనే చెప్పాలి. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ గా అయితే స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయిని మంచి భర్త, మంచి ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ అయితే గడుపుతుంది. కానీ ఒక రోజు ఆమె వేరే వ్యక్తితో రిలేషన్షిప్ కి వెళ్తుంది. మొదట కేవలం అది ఒక అట్రాక్షన్ మాత్రమే అనుకున్నారు, కానీ ఆ తర్వాత అది ఒక అడిక్షన్ గా మారిపోయింది. ఆమె తన జీవితాన్ని కంట్రోల్ చేయలేకపోయే పరిస్థితికి అయితే వచ్చేసింది. ఈ సినిమా మనందరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తుంది. మనిషి చిన్న తప్పు చేస్తే అది ఎలా పెద్ద సమస్యగా మారుతుందో చూపిస్తుంది. థర్డ్ మూవీ వచ్చేసి ఎనీవన్ బట్ యు. ఇది ఒక ఫన్ అండ్ హార్ట్ లవ్ స్టోరీగా ఉంటుంది. ఈ సినిమా ఎనిమీస్ టు లవర్స్ కాన్సెప్ట్ మీదే ఉంటుంది. హీరో హీరోయిన్ మొదట వాళ్ళిద్దరు చూసుకొని ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు కొంచెంగా దగ్గర అవుతారు. మొదట కొంచెం ఫన్ గా స్టార్ట్ అయ్యే ఈ కథ ఆ తర్వాత స్లోగా కొంచెం బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మారుతుంది. ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్ మరియు హాట్ కెమిస్ట్రీ అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ వచ్చేసి లస్ట్ స్టోరీస్ 2. ఇది ఒక రియల్ రిలేషన్షిప్ మూవీ. ఇది ఒక యూనిక్ మూవీ, ఎందుకంటే ఇది ఒకే కథ కాదు, 4 వేరు కథలు ఉంటాయి. ప్రతి కథలో రిలేషన్షిప్స్ డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తారు. కొన్ని కథలు మాత్రం మ్యారేజ్ గురించి ఉంటాయి, మరికొన్ని ఫిజికల్ అట్రాక్షన్ గురించి. ఈ సినిమా మాత్రం చాలా రియలిస్ట్ గా ఉంటుంది. మన సొసైటీలో జరిగే అన్ని విషయాలను చాలా క్లారిటీగా అండ్ అలాగే డైరెక్ట్ గా చూపిస్తుంది. సో ఫైనల్ మూవీ వచ్చేసి ఈ రోజుల్లో లో బడ్జెట్ మూవీ, కానీ రియాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. యూత్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో చాలా డైరెక్ట్ గా అయితే చూపించారు. అయితే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూసిన ఈ 5 సినిమాలు 365 డేస్, అడెక్టెడ్, ఎనియాన్ బట్ యు, లస్ట్ స్టోరీస్ 2 అండ్ అలాగే ఈ రోజుల్లో. ఇవి మాత్రం సాధారణ లవ్ స్టోరీస్ మాత్రం కాదు, ప్రేమలో ఉండే డిఫరెంట్ ఫేసెస్ ని చూపించే సినిమాలు. ఒక సినిమా మన అందరికి ఒబ్సెషన్ ఎంత డేంజరస్ అవుతుందో చూపిస్తుంది. మరొకటి టెంప్టేషన్ వల్ల మన లైఫ్ ఎలా మారిపోతుందో చూపిస్తుంది. ఇంకో సినిమా మాత్రం ఫన్, కెమిస్ట్రీ అండ్ అలాగే మోడర్న్ లవ్ ని అయితే లైట్ గా చూపిస్తుంది. మరొకటి రిలేషన్షిప్ లో ఉన్న రియల్ ట్రూత్స్ ని అయితే బోల్డ్ గా బయట పెడుతుంది. ఇవి చూస్తే మనకు ఒక విషయం మాత్రం క్లియర్ అవుతుంది. లవ్ అంటే కేవలం హ్యాపీ ఎండింగ్ మాత్రం కాదు, దాంట్లో ప్యాషన్ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అలాగే మరింత పెయిన్ కూడా ఉంటుంది. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. కొన్ని సినిమాలు మీ అందరికి నచ్చుతాయి, కొన్ని అయితే షాక్ ఇస్తాయి, కొన్ని మాత్రం మన మైండ్ లో చాలా రోజులు తిరుగుతూనే ఉంటాయి. అందుకే ఈ సినిమాలు మాత్రం అందరికీ కాదు, మెచ్యూర్ ఆడియన్స్ కి మాత్రమే అనుభవించాల్సిన మూవీస్. మరి మీరు ఈ సినిమాలో ఏదైనా చూసి ఉంటే మీ ఫీలింగ్ ఏమిటి, మీ ఫేవరెట్ ఏది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసుంటే చాలా థ్యాంక్స్.